అంటే మనం ఏం చెప్తాం అంటే ఇక్కడికి వచ్చాక మనం దూడని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అంటే మనం సెలెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని బుర్ర క్వాలిటీ చూసుకుని దూడ అలకటం. ఓకే, క్వాలిటీ చూసుకోవచ్చు, హెడ్ క్వాలిటీ, కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళందరూ నమస్కారం అండి. మన డైరీ వచ్చి మనీ డైరీ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. మన దగ్గరికి అన్నగారు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి 11 దూడలు తీసుకోవడం జరిగిందండి. బాబాయ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ ఎక్కడండి మీది? వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ నుంచా? దామర గ్రామం అండి. మీరు ఇప్పుడు వచ్చారు కదండి, మీరు మమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు అంటే మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేశారు వస్తున్నామని? 4 రోజుల ముందు చేశారు, పలానా డేట్ వస్తామని. మీరు వచ్చేటప్పుడు మీకు ఇక్కడ మా రిసీవింగ్ ఎలా ఉందండి? మీరు వచ్చినప్పుడు మేము స్టేషన్ కి రావడం గానీ బాగుంది, మమ్మల్ని రిసీవ్ చేసి ఇక్కడ తీసుకురావడం. ఇక్కడ మేము ఇంకా మా డైరీలో కాకుండా ఇంకా డైరీలు కూడా చూసారండి మీరు? మీకు అక్కడ నప్పినాయండి? నప్పినా మాకు ఇష్టం కాలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దగ్గరే తీసుకోవడం జరిగింది. తీసుకున్నాం. ఇక్కడ ఈ చుట్టుపక్కల డైరీలు కూడా చూపించామండి అన్నగారికి. మొత్తం మీద ఒక 100 దూడ వరకు చూపించాం. అందులో మన అన్నయ్య గారికి ఇక్కడ మన దూడల్లో 11 దూడలు నచ్చినాయి అని అన్నగారు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు. మీకు పడ్డ రేట్ అండి? మాకు 30,000. 30,000 విత్ ట్రాన్స్పోర్ట్ తోనండి. 30,000 వేసి ఇచ్చామండి దూడని. ఓకేనా, ఎవరైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7989224330 అండి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఇక్కడైతే దూడలు ఉన్నాయని చెప్పారు. అవి వాటి మదర్ మిల్క్ ఎంత రేట్లు ఎంత, వాటి వయసు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ రైతులకు చెప్పరా? నా పేరు వచ్చి మణికంఠ అండి. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని దూడలు ఉంటాయి, అసలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు దూడలు? మన దగ్గర ఇప్పుడు కూడా ఒక 50-60 దూడ ఉంటుందండి. మనం ఇక్కడ డైరీలో కూడా తీసి తెస్తామండి, కొన్ని బయటికి వెళ్ళి తెస్తామండి. దూడలు అన్ని మేపుకుంటే దూడలు ఇస్తామండి మనం బయటికి. ఓకే, ఇప్పుడు ఎలాంటి అంటే ఫీడింగ్ ఎట్లా వేయాలి వీటికి? మేము ఇక్కడ వాడేది అయితే తీసుకెళ్ళిన రైతు ఇబ్బంది పడకూడదని ఎండుగడ్డి ఒకటే వాడతామండి ఇక్కడ. ఓకే, ఎండుగడ్డి వాడితే అక్కడికి వెళ్ళకి అంటే బయట నేచురల్ గా వదిలినా తింటాయి, లేదా వాళ్ళు ఏం వేసుకున్నా తింటాయి. కాబట్టి మనం దానా అని కానీ లేదా పచ్చిగడ్డని కానీ అటువంటిది ఏమి వేయమండి. ఓన్లీ ఎండుగడ్డి ఒకటి వేస్తాం దూడలకి. ఎన్ని సంవత్సరాల నుంచి మనకి దగ్గర ఉంటాయి? 7 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల ఏజ్ వరకు ఉంటాయండి. ఓకే, రేట్ విషయం వస్తే? రేట్ విషయం వస్తే 15 ఏళ్ళ నుంచి 35 వరకు రేట్ ఉంటుందండి. ఓకే, ఇవన్నీ కూడా సంవత్సరం అనేది మనకి హీట్కి రావడానికి మనకి ఎన్ని సంవత్సరాల మీద? 3 సంవత్సరాలకి హీట్కి వస్తాయండి. 3 ఇయర్స్ వరకు? 3 ఇయర్స్. ఓకే, అంటే 3 ఇయర్స్ అమ్ముతారా మీరు? హీట్కి వచ్చినాయి అమ్ముతారా? హీట్కి వచ్చినాయి అమ్ముతామండి, కానీ హీట్ కన్ఫర్మ్ అయినవి ఉండవండి. ఓకే, మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టించుకోవాలి. ఓకే, ఫీడ్ విషయానికి మాత్రం ప్రజెంట్ ఎండుగడ్డి మాత్రమే ఎండుగడ్డి ఒకటే వాడతామండి. ఓకే, వీటి మదర్ మిల్క్ ఎంత నుంచి ఎంత వరకు? రోజుకి 12-14 లీటర్లు అండి. ఓకే, ఇప్పుడు చాలా మంది రైతులకి ఇంతవరకు మనకి ఎన్ని దూడలు మీరు ఇచ్చారు? ఇప్పుడు వరకు అయితే మేము ఇవ్వడం అయితే 2,000 దూడ వరకు అమ్మామండి మొత్తం మీద. మొత్తం మీద ఇప్పుడు స్టార్ట్ చేసిన కానీ నుంచి ఇప్పటికైతే. ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్? మన 1.5 సంవత్సరాల నుంచి దూడల బిజినెస్. ముందు గేదెలు ఉండేయండి, ఇప్పుడు దూడల బిజినెస్ అయితే 1.5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సంవత్సరంలో 2,000 దూడలు అయితే? 2,000 దూడలు. ఓకే, అక్కడ పోయినాక కూడా అవి మంచిగానే ఉన్నాయండి. ఆల్రెడీ మీకు కొన్ని కెట్నీ ఉన్నాయండి, అవి మీకు రివ్యూ పెడతాం. ఓకే, తొందరలోనే రెడీ అయ్యాక ఒకసారి మీరు ఇచ్చిన రైతుల దగ్గర అక్కడికి వెళ్ళి మీకు అడ్రస్ ఇస్తాం, మీరు వెళ్ళి అక్కడ రివ్యూ తీసుకుందరు. కానీ ఓకే, చాలా వరకు కూడా రైతులకి అక్కడికి తీయలేక కట్టినా కూడా మనం అయితే వీడియో తీయడం జరుగుతుందని కూడా మణి గారు చెప్తున్నారు. చూసుకోవచ్చు, మన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. రేట్ అయితే ఫిక్స్ సార్? ఫిక్స్ ఏం కదండి, వచ్చి మాట్లాడుకోవచ్చు రైతు. ఓకే, ఒక 100 దూడలు కావాలన్నా మన ఎప్పుడైనా సరే ఉంటాయి. 24 గంటలు 24/7 ఎప్పుడు కూడా దూడ అందుబాటులో ఉంటుందండి. ఏ టైం అయినా పర్లేదు, వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా సరే మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్ అసలు? బ్రీడ్ అంటే జాతి దూడనే మనం సెలెక్ట్ చేసుకోవడానికి తెలిసిన వాళ్ళని తీసి తెచ్చుకోండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే దూడ తెలుస్తుందండి. దూడ కోసం ఇది ఈ దూడ అని మనకి చూస్తే చెప్పొచ్చండి. ఒకసారి ఇక్కడ మన దగ్గర దూడలు ఉన్నాయి కదా, ఉన్నాయండి. ఇవి చూడండి, అవి ముర్రాకి సంబంధించినవి అండి. ఇది మళ్ళీ గ్రేడెడ్ వస్తుందండి. ఇది గ్రేడెడ్ వస్తుంది. అలాగా అది చూడండి, అది మళ్ళీ ముర్రా. అలాగా క్వాలిటీని బట్టి రేట్ మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. దూడని కానీ ఏదైనా సరే మనం గుర్తుపట్టడానికి కూడా అవగాహన ఉండాలి. అది నీళ్ళ క్రాస్ అండి, అది చివరిది. ఇవన్నీ కూడా మనకి పూటకు వచ్చేసి డెలివరీ అయితే ఒక 4-5 ఫస్ట్ ఈతలో కాబట్టి. ఓకే, చూసుకోవచ్చు. మనం బ్రీడ్ అసలు జాతిని అయితే ఎలా ఎంచుకోవాలో కూడా మీరు చెప్తారా సార్? మేము చెప్తామండి. అంటే మనం ఏం చెప్తాం అంటే ఇక్కడికి వచ్చాక మనం దూడని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అంటే మనం సెలెక్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని ముందు వాళ్ళకి అవగాహన ఇస్తామండి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అప్పుడు మనం దూడని ఎంచడం జరుగుతుందండి. ఓకే, దూడలను అయితే మనం ఇలా బ్రీడ్ అయితే ఇట్లా చెప్తారు, ఇది ముర్రా, ఇది గ్రేడెడ్ ముర్రా అని చెప్తారు. ఇష్టం వచ్చింది మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకే, మదర్ మిల్క్ అయితే మనకి ఒక 4 లీటర్లు, ఫస్ట్ ఈతలు అయితే 4-5 లీటర్లు అవుతాయండి. నెక్స్ట్ ఈతకి ఒక 6 అలా పెరుగుతుంటాయండి.
ఓకే, వీటన్నిటికి మనం బుల్తో క్రాస్ చేపిస్తే బెటర్ అంటారా, సెమన్ వేస్తే బెటర్? బుల్ బెస్ట్ అండి, బుల్లేనా? బుల్ బెస్ట్. ఓకే, బుల్స్ కూడా దొరుకుతాయి సార్? దొరుకుతాయండి బుల్స్ కూడా. బుల్స్ కూడా మన దగ్గరే దొరుకుతాయి. బుల్స్ ఇప్పుడు ఇచ్చారా ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా ఇచ్చామండి బుల్స్, ఇప్పుడు కూడా ఉన్నాయండి మన దగ్గర. ఉన్నాయా? ఓకే. ఆ బుల్స్ కూడా మదర్ మిల్క్ ఎంత ఉంటుంది? అది 12-14 లీటర్లు అండి. సేమ్. ఓకే, వీటితో పాటు బుల్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారా జనాలు? చూపిస్తున్నారండి, చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ దూడ ఎప్పుడు ఇటు కొత్త తెలదు కదండి. బుల్ ఉండడం వల్ల ఏం చేద్దంటే అది క్రాస్ చేసుకుంటూ ఉంటది. ఓకే, మన పని మీద మనం ఉన్న దాని పని మీద చూసుకుంటుంటది. దాని పొద్దున ఒకసారి ఎత్తి సాయంత్రం ఒకసారి ఎత్తి. ఇవన్నీ కూడా ఫ్రీ రేంజ్ లో కూడా మనకు వదిలేస్తే వాటితో బాగుంటదండి. ఇప్పుడు కూడా మన ఫ్రీ రేంజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు సంవత్సరం బెస్ట్ అన్న. బెస్ట్ సంవత్సరమే బెస్ట్. ఓకే, 15,000 నుంచి స్టార్ట్. 15,000 నుంచి స్టార్ట్. ఓకే, ఇప్పుడు గేదెలు కొనే బదులు ఇవి కొనుగోలు చేస్తే చాలా మంది కదండి. ఇప్పుడు మేము ఇప్పుడు దోళ్ళు ఇచ్చామండి, ఆయనకి 16,000 17,000 ఇచ్చాం. 10 దోళ్ళు కొంటే ఎంత అవుతుందండి? 1,60,000 అవుతుంది ఆయన ట్రాన్స్పోర్ట్ తో. అదే ఒక గేదెని కొనాలంటే 1,60,000 అవుతుంది కదా. ఇప్పుడు అవును, ఒక 2 సంవత్సరాలు మేపుకుంటే 10 కలిసి వస్తాయి కదా. ఓకే, అట్లా చాలా మంది రైతులు అలాగే దోళ్ళకి అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. కానీ ఇంట్రెస్ట్ చూపించినా ఇక్కడ నుంచి తోలికెళ్ళాక అక్కడ ఎండబెడితే ఏమవుతుందండి? ఓకే, వాళ్ళు 2 సంవత్సరాలు టైం పెట్టి మేపితేనే అవుతుంది దాన్ని. ఓకే, ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ తో తీసుకుపోయారో అక్కడ కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టాలండి. ఓకే, పెట్టకపోతే అవి ఇబ్బంది పడతాయి కదా. ఇబ్బంది పడతాయండి. ఓకే, గ్రోతింగ్ బాగానే ఉంటుంది సార్? బాగుంటుందండి. డివార్మింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? మేము అయితే ఇప్పుడు అయితే 3 నెలలకు ఒకసారి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అంటే రైతులకు ఇప్పుడు వచ్చారు కదా, తీసుకుపోయేటప్పుడు ఏదైనా వ్యాక్సిన్ కానీ ఏమైనా వేస్తారా? మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు సంవత్సరం ఒకసారి వేయించుకోవాలి. అదే కాలుగుంటలు ఏదలు అంటారు కదా, అటువంటి అవి వాళ్ళైతే ట్రీట్మెంట్ చేయించు. బుల్ ఇదిగోండి. ఓకే, చూసుకోవచ్చు. బుల్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది బుల్. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ ఇది? 2 years అండి. 2 years. ఇది 2 years. ఇప్పుడు సంవత్సరం దానికి 2 years తీసుకోవాలండి. ఓకే, ఒక 6 నెలలు పెద్దది తీసుకోవాలి. అలాగే ఇవన్నీ రైతుల దగ్గర తీసుకున్నాయి మీరు? రైతుల దగ్గర తీసుకున్నాయండి. ఓకే, బుల్స్ కావాలన్నా ఇలాంటి క్వాలిటీ బుల్స్ కూడా బుర్ర క్వాలిటీ చూసుకుంటాం. అలకటం. ఓకే, క్వాలిటీ చూసుకోవచ్చు, హెడ్ క్వాలిటీ, కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు. దీని బదర్ మిల్క్ కూడా అందా మనకి 12 to 14. ఓకే, చూసుకోవచ్చు. ఇలాంటి బుల్స్ తీసుకున్నారా రైతులు? ఇది తీసుకోలేదండి, 4 ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఇలాంటివి కూడా మన దగ్గర సేల్ ఉంటాయి. ఇలాంటివి కూడా మన దగ్గర సేల్ ఉంటాయి. వీళ్ళ దగ్గర అయితే మనీ డైరీ ఫాలో ఉన్నాం ప్రజెంట్. సార్, ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది? 10 దోళ్ళు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. ఓకే, 10 లోపు తీసుకుంటే డీజిల్ మట్టుకు పెట్టుకోవాలి. ఎంత దూరం అయినా సరే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎంత దూరం అయినా సరే మన ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది. బండి మనం చేరు వరకు కూడా మనం గ్యారెంటీ ఉంటామండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఓకే, రైతులకైతే పూర్తి గ్యారెంటీతో మంచి మధ్యలో ఏమైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం మనం ఇక్కడ ఆధార్ రాసిస్తామండి. మన డైరీ ఫామ్ నుంచి ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం అలా ఒక వీడియో వాళ్ళతో పాటు ఒక వీడియో తీసుకొని మన దగ్గర కొన్నట్టుగా ఆయనకు ఒక ప్రూఫ్ ఇస్తాం. ఓకే, తర్వాత మనం చెప్పేది ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అవగాహనతో దోళ్ళు తీసుకుంటే మంచిదండి. ఓకే, దోళ్ళ వల్ల లాభమే ఉంటుంది కానీ నష్టం అన్నది ఉండదు. రోజు రోజుకి పెరిగి డబ్బు అనమాట. ఇది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఓకే సార్, ఫైనల్ గా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి. మనది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం అండి. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన ఫోన్ నెంబర్ వచ్చి 7989224330 అండి. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం అందుబాటులో ఉంటాను. ఓకే మణి గారు, థాంక్యూ. వచ్చేటప్పుడు కూడా ముందు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే వీడియో కాల్ చేసి దోళ్ళు చూసుకొచ్చండి. ఓకే, ఎటువంటి ఇబ్బంది ఎవరైనా మీకు దోళ్ళు ఉన్నాయని అంటే మీరు ముందు వీడియో కాల్ చేయమని ఉండాలని. వీడియో కాల్ చేసి చూసుకున్నాక అప్పుడు బయలుదేరండి. ఓకే, ఈ దూడలలో కూడా మధ్యవర్తి ఇట్లా ఉంటారా సార్? ఉంటారండి, వీటిలో కూడా ఉంటారు. వీటిలో ఉంటారు కానీ వీటికి ధర ఎక్కువ అయిపోద్దండి. వాళ్ళు అవును, గేదెలు వేరు ఇవి వేరు. చిన్నాట్లు కాబట్టి ఈ చిన్నాట్లు కూడా అంతంత కావాలంటే మనం ఎక్కడ ఇవ్వలేం కదా సార్. ఓకే, అదనమాట. అందుకే నేరుగా వస్తే ఇప్పుడు నేరుగా వచ్చారండి. నేరుగా వస్తే ఎవరికైనా తక్కువ ఉంటుంది. మన 16,000 17,000 సంవత్సరం ఇచ్చాం. అలాగే అదే ఎవరైనా ఉంటే 20,000 అవుద్ది. అదే ఓకే, ఒక 4-5,000 పడిపోయింది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మధ్యవర్తికి. కాబట్టి నేరుగా వస్తే మనకైతే తక్కువలో వస్తుంది. ఫార్మర్ దగ్గర తీసుకుంటే బాగుంటది. మీరు కూడా రైతుల దగ్గర తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ సెలెక్ట్ చేస్తామండి. మనం 1కి 10 సార్లు, ఎందుకంటే మనం ఇచ్చేది ఒక నెల అమ్మకపోయినా సరే మన దగ్గర తోడున్నా మనం ఇబ్బంది పడకుండా, ఒక తర్వాత అమ్మనా రైతుకి ఇబ్బంది పడకుండా కూడా మనం చూసుకుంటామండి. ఓకే, రైతులకైతే మన మనీ డైరీ ఫామ్ తరఫున అయితే ట్రాన్స్పోర్ట్ లో ఎలాంటి ఇబ్బంది వాళ్ళ ప్లేస్ కు పోయేదాకా మనం రెస్పాన్స్ ఉంటామండి. ఓకే, ఓకే మణి గారు, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, మనీ డైరీ ఫామ్లో ఉన్నాం ఆంధ్ర రాజమండ్రి దగ్గర. ఇలాంటి క్వాలిటీ గల దూడలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. అట్లాగే మీరు క్వాలిటీ చూసుకోండి. ఒకటి గ్రేడెడ్ ముర్రా ఉంటుంది, ఒకటి ముర్రా ఉంటుంది. అలాంటి క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.